నిన్ను మరవడాయన. మరవకుండా ఉండాలంటే నువ్వు కీడు తలంచకూడదు. లోకం ఏముంది ఇప్పుడు చెప్పండి? కీడెంచి అసలు ఊహలో రావద్దు. నీకు మాత్రం వాళ్ళని గుర్తు రాని లోకంతో మనకు సంబంధం. నీవు మాత్రం ఏం జరిగిద్దో. అందుకే అంటాను, గుర్తుపెట్టుకో. ఒక మాట చెప్పాలా, భయపడుతూ అనుమానపడే వాళ్ళకి ఏది జరగదు. భయపడ్డావు అనుకో, జరగదు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? చచ్చిన లాజరును పైకి లేపలేదా? ఎండిపోయిన ఎముకల్లో ఎలీషా చనిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఒక సైన్యంలో ఒకడు చనిపోతే వాడిని సమాధి చేస్తే అక్కడ ఎలీషా సమాధి ఉందని వాళ్ళకి తెలియదు. తవ్విన వెంటనే ఎలీషా ఎముక ఒక శల్యం ఆ పక్కకు తగిలింది. మానోడు టింగ్ లేచాడు. నీ తండ్రి నీకున్నప్పుడు అది జరిగిద్దో ఇది జరిగిద్దో మొదనష్ట మాట్లాడకో. మర్చిపోయా అన్నావు అయ్యగారు? లేదో ఖచ్చితంగా అన్నా. మొదనష్టం మాటలు, దరిద్ర మాటలు మాట్లాడబాక. నువ్వు విత్తిందే నువ్వు కోసుకుంటా. గలతీ 6:6 ప్రకారంగా